నమస్కారం. ఈ వీడియోలో టీనేజ్ పిల్లలు కానీ టీనేజ్ నుంచి ఒక 50 సంవత్సరాల వరకు ఆ తర్వాత కూడా పలు సంఘ విద్రోహమైనటువంటి చర్యలు మరి కామకేలిలో మునిగిపోవడం అంటే ప్రకృతికి విరుద్ధమైనటువంటి కామకేలిలో చేయడం దేనివల్ల వస్తుంది? డ్రగ్స్ తీసుకోవడం, ధూమపానం, ఇవి కాకుండా గేసుగా మారడం, స్వలింగ సంపర్కం, హోమోసెక్సువల్, ఈ సెక్స్ హరాస్మెంటు, రేప్స్ జరగడం, బలాత్కారం అటువంటి సెక్స్ జరగడం ఎందుకైతుంది అని జాతకపరంగా మీరు తప్పకుండా చూడాలి, చూసుకోవాలి. మీరు ఇది ముఖ్యంగా ఈ వీడియో తప్పకుండా పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. మీ జాతక చక్రంలో ఇలాంటి దుశ్చర్యలు ఇలాంటి దానికి పాల్పడడం, రేపులు జరగడం, బలాత్కారమైనటువంటి లైంగిక కార్యక్రమాలకు పాల్పడడం, ఇవన్నీ కూడా మీ జాతక పరిశీలన చేసినప్పుడు అందులో కుజకేతువుల కలయిక వల్ల ఇది జరుగుతుంది. కుజుడు కేతువుకు తల ఉండదు కాబట్టి ఆలోచన శక్తి ఉండదు. ఇలాంటివి అనుకోకుండానే వాళ్ళు వెళ్తూ ఉంటారు. అయితే జాతక లగ్నం నుంచి 2వ భావంలో కుజకేతువులు కలిసిన, 6వ భావంలో కలిసిన, 7, 8లో కలిసిన ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు. అంటే ఆ నక్షత్రాలు పాప నక్షత్రాలైన శని, రవి నక్షత్రాల్లో ఉన్నా కూడా కుజ కేతువుల దృష్టిలు ఉన్న, ఒకరినొకరు చూసుకున్న ఇలాంటి భావనలో ఉంటే వీరు ఇలాంటి సెక్స్ మరియు కామ కోరికలతో ఇతరులపై బలాత్కారాలు చేయడం, లేదా వీరికి ఉంటే వీరు ఇతరులతో ఫోర్స్ చేసుకొని ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం, స్త్రీలు రేప్ కావింపబడడం, కొందరు చెప్పుకుంటారు, కొందరు చెప్పుకోలేరు. ఆఫీస్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, మరి ఇతర కార్యక్రమాల్లో కానీ ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే వీళ్ళ జాతక చక్రంలో కుజకేతువుల కలయిక ఉంటే ఇలాంటివన్నీ జరుగుతాయి. కుజకేతువులు 2 కానీ 6 కానీ 7, 8లో కలిస్తే వీళ్ళు స్వలింగ సంపర్కులుగా ఉంటారు. దశ అంతర్దశల్లో, కుజకేతువుల దశ అంతర్దశల్లో ఇలాంటివన్నీ జరుగుతాయి. లేదా కుజకేతువులు ఉన్న నక్షత్రాధిపతుల దశల అంతర్దశల్లో జరుగుతాయి. కాబట్టి మీరు జాతకం చూపించుకొని జ్యోతిషిని కలిసి మీ జాతక పరిశీలన చేయించుకొని ఇలాంటివి ఏమైనా కాంబినేషన్ ఉందా, ఇలాంటి దశలు ఏమైనా నడుస్తున్నాయా చూయించుకొని దానికి పరిహారం చేయించుకుంటే మీరు ఇలాంటి దుశ్చర్యలకు ఎవరు మీ పైన చేయకుండా, లేదా మీరు ఇలాంటి దాంట్లో తప్పులో విరుక్కోకుండా బయటపడతారు. సమస్యలు పూర్తిగా సమసిపోతాయి. జాతక చక్రం తీసుకున్నప్పుడు కుజుడు కేతువు ఇది మంచి కాంబినేషన్ అస్సలు కాదు. కుజకేతువులు కలిసి ఉంటే ఎక్కడున్నా సరే లగ్నం నుంచి 2వ భావం ఉండకూడదు, 6వ భావం ఉండకూడదు, 7వ భావం ఉండద్దు, 8వ భావం ఉండకూడదు. ఇలాంటివి ఉంటే మీరు ఇలాంటివి చేయకున్నా మీ స్నేహితులు కానీ, మీ ఈ ఇంటి పక్కన ఉన్నవాళ్ళు కానీ, మీ పరిచయస్తులు కానీ ఇలాంటివి స్వలింగ సంపర్కంలోకి కానీ, డ్రగ్స్ తీసుకోవడం కానీ, మీరు తీసుకోకున్నా మీ పైన అలాంటి అభియోగం వస్తుంది. ఇంకా ధూమపానం, మద్యపానం అయితే రాహు ఇస్తాడు, అది ఓకే. ఈ దృష్టి, రాహు దృష్టి పడినా కూడా ఇలాంటివన్నీ సమస్యలు వస్తాయి. కాబట్టి తప్పకుండా మీ జాతకం చూపించు. పూజ్య కేతువుల కలయిక వల్ల మీరు చేసే ఉద్యోగంలో కూడా
పురుషుల వల్ల కానీ స్త్రీల వల్ల కానీ లైంగిక దుశ్చర్యలు మీ పైన అవుతాయి. ఎందుకంటే రాహు దృష్టి ఉండి కుజ కేతువుల కలయిక మీ జాతకంలో ఉంటే ఇలాంటివన్నీ జరుగుతాయి. లేదా మీరు ఇతరులపై బలాత్కారం చేయడం, డ్రగ్స్ లాంటి మాదక ద్రవ్యాల్లో కానీ ఇలాంటివన్నీ చేయడం ద్వారా ఇలాంటి తప్పుదోవ పట్టిస్తూ ఉంటుంది. ఇక ఇవి ముఖ్యంగా టీనేజ్ పిల్లలపైన మీరు పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడే 17, 18 ఉన్నప్పుడే మీరు జాతకాలు చూపించుకోవాలి. ఎందుకంటే ఇలాంటి కాంబినేషన్ ఏమైనా ఉందా, వీటి దశాంతర్దశలు ఏమైనా నడుస్తున్నాయా, వీటి దృష్టులు కుజకేతువుల దృష్టిలు ఏమైనా ఉన్నాయా అవి చూడాలి. చూసి వాటికి పరిహారం చేస్తే మీరు ఇలాంటి తోవలో పడకుండా, ఇలాంటి తప్పు తోవలోకి వెళ్ళకుండా మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. లేదా ఇలాంటి కాంబినేషన్ ఉంటే డ్రగ్స్ తీసుకోవడం, మీకు తీసుకోకుండా వాటిపైన ప్రయోగం జరుగుతుంది. పురుషులకు ఇలాంటి కాంబినేషన్ కుజకేతువుల కాంబినేషన్ ఉన్నట్లయితే ఇతర స్త్రీ పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, ఇలాంటి కార్యక్రమాలు బలాత్కరింపబడడం, బలాత్కారం చేయడం, లేదా ప్రకృతి విరుద్ధమైనటువంటి కేసుగా చేయడం, స్వలింగ సంపర్కం చేయడం, వీరు ఉన్నవారు మీరు ఇలాంటి కాంబినేషన్ వేరే వాళ్ళు మిమ్మల్ని ప్రోత్సహించవచ్చు, మీ మీద ఫోర్స్ చేయొచ్చు, మీరు ఇలాంటి అగాధంలో పడవచ్చు. ఈ కాంబినేషన్ ఇలా పనిచేస్తుంది. కాబట్టి మీరు తప్పకుండా జాతక చక్రం పరిశీలించుకొని మీరు పరిహారం చేయించుకోండి. జ్యోతిష శాస్త్రంలో ఇలాంటివి బారిన పడకుండా, ఇలాంటి సమస్యలకు దూరంగా ఉండటానికి జ్యోతిషంలో పరిహారాలు చెప్తారు. ఇలాంటి విపత్కరమైనటువంటి ఇలాంటి విషయాల్లో ఇతరుల స్త్రీ పట్ల బలాత్కారం చేయడం, లేదా వీరే రేపు గురి కావడం, ఎవరైతే రేపు గురి కాబడతారో, ఎవరైతే రేపు చేస్తారో, లైంగిక వేధింపులు చేస్తుంటారో వాళ్లకు జాతకంలో కుజకేతువుల కలయిక ఉంటే వాళ్ళు ఇలాంటి పనులు చేస్తుంటారు. కుజకేతువుల కలయిక 6, 8లో ఉన్నప్పుడు మాత్రం వీరు గేస్ కానీ హోమోసెక్సువల్ కానీ వీరు అలాంటి వారితో పరిచయాలు పెరిగి వీరు అలా మారిపోవడం, అలాంటి కార్యక్రమాలు చేయడం అనేటివి జరుగుతుంటాయి. జ్యోతిష శాస్త్రంలో ఇలాంటి కాంబినేషన్ మీకేమైనా ఉంటే ముందుగానే పరిహారం చేసుకుంటే తప్పకుండా మీకు ఇలాంటి ఆలోచనలు, కుజకేతువులు అలాంటి ఆలోచనలు ఇస్తాయి. మీకు కుజకేతుల కలయిక ఈ భావాల్లో ఉంటే, మరి ఈ నక్షత్రాలు కూడా పాపగ్రహ నక్షత్రాలు, శని రవి ఉన్నా, లేదా బుధుడు కేతు బుధ కాంబినేషన్ ఉన్నా కూడా, బుధుడు ఉన్నట్టయితే వీళ్ళు ఒంటరిగా ఉంటారు. వీళ్ళు ఇలాంటి ఒంటరిగా ఉండి ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి. లేదా వీళ్ళు ఒంటరిగా ఉన్నదాన్ని వేరే వాళ్ళు వీళ్ళను వాళ్ళ బుట్టలోకి తీసుకుంటారు, వీళ్ళ హస్తంలోకి తీసుకుంటారు, వాళ్ళని ట్రాప్లోకి దించుకుని ఇలాంటి పనులు చేస్తుంటారు. అందుకే ఇలాంటి కాంబినేషన్ మీ జాతకంలో ఉంటే కింద స్క్రోలింగ్ ఉందిగా ఆ నెంబర్కి మీ వాట్సాప్ ద్వారా చేయండి. కన్సల్టేషన్ తీసుకున్నదే తర్వాతనే చూసి చెప్తాను నేను ఎట్లా ఈ కాంబినేషన్ ఏమైనా ఉందా, ఈ దశ అంతర్దశలు నడుస్తున్నాయా చూసి దానికి తగిన పరిహారం నేను చెప్తాను. ఈ పిల్లలకు కానీ, టీనేజ్ ఉన్న పిల్లలకు కానీ, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ముఖ్యంగా మీరు అన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకుంటారు. జ్యోతిషాలు మీరు పెడచవున పెడితే ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి సంఘ విద్రోహమైనటువంటి దాంట్లో పడి వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోతుంది. మీరు జాతకానికి జ్యోతిష్యుని కలవండి, మీరు అపాయింట్మెంట్ తీసుకొని చూయించుకోండి. ఎందుకంటే ఈ ఫాస్ట్ లైఫ్ ఇదంతా ఫాస్ట్ ఏది చూసినా ఫాస్టే. కాబట్టి మహర్షులు మనకిచ్చింది సంప్రదాయ జ్యోతిషం. మీరు మీ డేట్ ఆఫ్ బర్త్, టైము,
కన్సల్టేషన్ తీసుకొని చెప్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా చూసి చెప్తాను. పరిహారాలు చేసుకుంటే మీకు ఇలాంటివి రాకుండా ఉంటాయి. ఎంతసేపు మీరు బిజీలో ఉద్యోగం చేస్తూ వ్యాపారాలు చేస్తూ బిజీగా ఉండి ఇలాంటివి పట్టించుకోకుంటే తర్వాత ఇలాంటివన్నీ వచ్చి పైన పడితే అప్పుడు మీరేం చేయలేరు. కాబట్టి ఇవన్నీ తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకొని మీ జాతక పరిశీలన చేయించుకొని ఇలాంటి కాంబినేషన్ ఏమైనా ఉందా చూపించుకోండి. పిల్లలకు ముఖ్యంగా ఇప్పుడు వచ్చే యువత తప్పకుండా ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వారి జాతక పరిశీలన చేయించుకొని ఈ కాంబినేషన్ ఏమైనా ఉందా లేదా ఇప్పుడు నడుస్తుందా రాబోతుందా చూసి పరిహారం చేస్తే ఇలాంటి విపత్కారమైనటువంటి సంఘ విద్రోహమైనటువంటి మరి ప్రకృతి అసిద్ధమైనటువంటి ఇలాంటి కామకేలి వినోదంలోకి కామంలో కానీ కామంతో విపరీతంగా కన్ను మిన్ను కానకుండా ఇలాంటి పనులు చేసేవారి నుంచి కానీ మీరు బయటపడతారు. ఇలాంటి తప్పులు చేయరు. ఈ వీడియో మీరు తప్పకుండా నోట్ చేసి పెట్టుకోండి. మీ జాతకంలో ఇలాంటి కాంబినేషన్ ఉంటే మీరు జ్యోతిష్యుని కలిసి పరిహారం తీసుకోండి. ఇంకొక విషయం మీకు చెప్పాలి. చాలామంది ఫోన్లు చేస్తున్నారు నాకు, విదేశాల నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయి. కానీ మీరు అపాయింట్మెంట్ తీసుకోండి. రాత్రిళ్ళు ఫోన్ చేయకండి. 10-12 తర్వాత కూడా ఫోన్లు వస్తున్నాయండి. అది పద్ధతి కాదు. మీరు ఎవరైనా రాత్రి 8 వరకు లోపలనే వాట్సాప్ ద్వారా నాకు మెసేజ్ పెట్టండి. మెసేజ్ పెడితే నేను మీకు సమాధానం ఇస్తాను. చాలామంది చేస్తున్నారు, నేను అందరితో మాట్లాడలేను. రాత్రి 8 లోపలనే చేయండి. అర్ధరాత్రులు ఫోన్లు చేయకండి, మెసేజ్లు పెట్టకండి. రాత్రి 8 లోపలనే వాట్సాప్ మెసేజ్ పెట్టండి, నేను చెప్తాను. మీరు అపాయింట్మెంట్ తీసుకుంటే ఇలాంటి దాంట్లోకి వెళ్ళకుండా మీరు మంచి భవిష్యత్తు ఆనందకరమైనటువంటి జీవితం పొందాలని ఆశిస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు.